నమస్కారం ఇది సంగతికి స్వాగతం. ఎంతటి ఖరీదైన ఫోన్ ఉన్నా యాపిల్ ఐఫోన్కు సాటి రాదన్నది యువత అభిప్రాయమే కాదు, ఆ ఫోన్ వినియోగిస్తున్న అందరి అభిప్రాయం. ఐఫోన్ అంటే అదో హస్తభూషణం మాదిరిగా గర్వపడేవాళ్లు లేకపోలేదు. కేవలం ఫోన్ మాత్రమే కాదు, యాపిల్ సంస్థ నుంచి వచ్చే ఉత్పత్తులన్నీ అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినవే. ప్రపంచవ్యాప్తంగా అత్యధికుల ఆదరణ పొందుతున్న యాపిల్ ఉత్పత్తులకు భారతదేశంలో ఆదరణ చాలా ఎక్కువ. అలాంటి ప్రఖ్యాత సంస్థ ఇప్పుడు భారత్లో విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు హైదరాబాద్, బెంగళూరును వేదికలుగా ఎంచుకుంది. అమెరికాలోని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా ఆవల యాపిల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి అభివృద్ధి కేంద్రాలు ఇవే కావచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన అభివృద్ధిని కనబరుస్తున్న భారత్లో వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది విశ్వవిఖ్యాత ఐటీ దిగ్గజం యాపిల్. ఇందులో భాగంగా హైదరాబాద్లో ఇన్నోవేషన్ కేంద్రాన్ని స్థాపించేందుకు నిర్ణయించింది. ఐటీ రంగంలో భాగ్యనగరానికి ఉన్న ప్రత్యేకత, ఇక్కడ లభించే మౌలిక వనరులు, వ్యాపార విస్తరణ అవకాశాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్నందునే తన సాంకేతిక అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంలో ప్రధానంగా గూగుల్ తరహా మ్యాప్ల రూపకల్పనపై దృష్టి పెట్టిన యాపిల్, భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరులో స్టార్టప్ యాక్సిలేటర్ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్కు కొత్త యాప్లు రూపొందించే అవకాశం లభిస్తుందని చెప్తోంది సంస్థ. భారత్కు తొలిసారిగా వస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హైదరాబాద్ కేంద్రాన్ని అనుకున్న సమయం కన్నా ముందుగానే ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే బెంగళూరులో సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు వచ్చే ఏడాది జరగవచ్చని తెలుస్తోంది. టిమ్ కుక్ తమ కేంద్రాలను భారత్లో ఏర్పాటు చేయడానికి కారణం యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారత్ను అనువైన దేశంగా భావించడమే. But Hyderabad is actually good. The infrastructure is good. Industry is big. Talent availability is good. And the R&D innovation focus is a big difference మనకున్న ఫోకస్, ఇక్కడున్న ఫోకస్ ఇంకే సిటీకి లేదు. ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి, ఇనిషియేటివ్ కూడా ఉంది. ఇండస్ట్రీ తరపున, గవర్నమెంట్ తరపున, లైక్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ తరపున అన్ని, అంటే ఆల్ కమింగ్ టుగెదర్. అంటే ఆ ఇన్నోవేషన్ అండ్ R&D ఫోకస్ని డెవలప్ చేయాలని ద వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఇక్కడ. సో ఎలా చూసినా కూడా చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంది. సో ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్. అంటే గూగుల్ లాంటి కంపెనీస్, యాపిల్ ఇవన్నీ వస్తున్నారని ఇక్కడికి, ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ అట్ ఆల్. హైదరాబాద్ ఇస్ ప్రాబ్లీ ద బెస్ట్ సిటీ today for any company to come, and Apple coming is a reflection of their confidence. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, డెల్ లాంటి ఐటీ దిగ్గజ సంస్థలు హైదరాబాద్లో కొలువుదీరాయి. యాపిల్ రాకతో ఈ సంస్థల మధ్య పోటీ పెరగడం ఖాయం. దక్షిణాసియాలోనే తమ అతిపెద్ద సొంత ప్రాంగణాన్ని నిర్మించటానికి గూగుల్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 2019 నాటికి హైదరాబాద్ శివార్లలో గూగుల్ ప్రాంగణం తయారు కాబోతోంది. గూగుల్, అమెజాన్ మరియు మైక్రోసాఫ్ట్ సరసన ఈ రోజున యాపిల్ టెక్నాలజీ సెంటర్ చేరడం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లోని భావితరాలకు మరియు యువతకు ఉద్యోగ భద్రత మరింత పటిష్టం కానుంది. మానవ వనరుల్ని బాగా అట్రాక్ట్ చేసి ఈ సెంటర్కి ఉపయోగించుకోగలుగుతారు. ఇక్కడ ప్రత్యేకించి భాషాపరమైన స్కిల్స్ అయితే కానీ మరియు ఈ ఐక్యూ స్కిల్స్ అయితే కానీ బాగా ఎక్కువగా లభిస్తాయి. దానివలన యాపిల్ వాళ్ళు హైదరాబాద్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్ అయిన చైనాకు ప్రాధాన్యమిస్తూ వచ్చింది యాపిల్ సంస్థ. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న అపార అవకాశాల్ని దృష్టిలో ఉంచుకొని మన దేశానికి ప్రాధాన్యత ఇచ్చిందనేది నిపుణుల విశ్లేషణ. కేవలం రూపకల్పన కేంద్రాలే కాకుండా మున్ముందు భారత్లో కార్యకలాపాలను ఇతోధికంగా విస్తరించాలని కూడా యాపిల్ సంస్థ యోచిస్తోంది. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భారత్పై అంతగా దృష్టి సారించినప్పటికీ టిమ్ కుక్ మాత్రం భారత మార్కెట్లో అవకాశాలను వెతికి పట్టుకున్నాడు. 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ లేనంతగా యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు పడిపోతే కేవలం భారత్లో మాత్రం వాటి అమ్మకాలు 56% పెరిగాయి. అప్పుడే భారత్ మార్కెట్ సత్తా ఏంటో గుర్తించాడు టిమ్ కుక్. అందుకే మన దేశంలో యాపిల్ సామ్రాజ్య విస్తరణకు రంగం సిద్ధం చేసుకున్నాడు. యాపిల్ బ్రాండ్ అంటేనే అదో వ్యామోహం. సంస్థ నుంచి వచ్చే ఏ విధమైన ఉత్పత్తి అయినా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకపోవడమే ఇందుకు కారణం. ఇతర ఉత్పత్తులతో పోలిస్తే యాపిల్ ఉత్పత్తుల ఖరీదు కాస్త ఎక్కువే అయినా వాటిపై వినియోగదారుల మక్కువ ఏమాత్రం తగ్గదు. కంప్యూటర్ సాఫ్ట్వేర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సహా ఆన్లైన్ సేవల్లో యాపిల్ సంస్థకున్న ప్రత్యేకతే వేరు.
1976లో స్థాపించిన ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో 475 యాపిల్ అవుట్లెట్స్ ఉన్నాయి. ప్రస్తుతం యాపిల్ సంస్థలో దాదాపు 1,15,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 17 దేశాల్లో మాత్రమే సంస్థ దుకాణాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించి ఉంది. ఐటీ రంగంలో ఆస్తులు, ఆదాయపరంగా చూస్తే యాపిల్ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పేరు గడించింది. యాపిల్ ఉత్పత్తుల్లో అన్నీ ప్రజాదరణ పొందినవే. యాపిల్ ఫోన్, యాపిల్ ఐప్యాడ్, వాచ్, టీవీ, విద్యుత్ వాహనాలు వంటివి వీటిలో ముఖ్యమైనవి అయితే వీటన్నింటికన్నా అత్యంత ప్రజాదరణ పొందింది యాపిల్ ఐఫోన్. అందుకే ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారుగా ఘనత సాధించింది యాపిల్. ఇతర ఫోన్లలో లేనిది యాపిల్ ఫోన్లలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ ఫోన్కున్న భద్రతే. కేవలం దీన్ని వినియోగించేవారి రహస్య సంకేతంతోనే ఈ ఫోన్ అన్లాక్ అవుతోంది. చివరకు యాపిల్ సంస్థ సిబ్బంది కూడా దీన్ని తెరిచే అవకాశం లేకపోవడమే ఈ ఫోన్ విశిష్టత. ఈ ఏడాది మార్చి వరకు యాపిల్ సంస్థ ఉత్పత్తులను వినియోగించే వారి సంఖ్య 100 కోట్ల వరకు ఉందంటే ప్రజల్లో ఆ సంస్థపై ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఖరీదు ఎక్కువైనా యాపిల్ ఉత్పత్తులు కొనేందుకు మధ్యతరగతి వారు కూడా ముందుకు వస్తుండడమే ఇందుకు కారణం. అలాంటి నమ్మకం కారణంగానే ప్రజల్లోకి చొచ్చుకుపోయిన యాపిల్ గతేడాది ఆదాయం దాదాపు $233 బిలియన్. అంటే అమెరికా స్థూల జాతీయోత్పత్తిలో ఇది 1.25% సమానం. ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్గా ఎదిగిన యాపిల్ ఒకప్పుడు పీసీల యుద్ధంలో మైక్రోసాఫ్ట్ దాటికి తట్టుకోలేక మూలన పడిపోయిందని భావించారు. అయితే ఎప్పుడైతే ఐప్యాడ్, ఐఫోన్ వంటి ఉత్పత్తులు ప్రారంభించిందో అప్పుడు ఈ రంగంలో యాపిల్ సంస్థ ఓ కొత్త ఒరవడి సృష్టించింది. యాపిల్ స్టోర్లోకి అడుగుపెట్టిన వారెవరికైనా వినియోగదారులకు ఆ సంస్థ అందించే సేవలు, వస్తువుల నాణ్యతలో వారు పాటించే ఖచ్చితత్వం, విక్రయానంతర సేవల గురించి తెలిసిపోతూ ఉంటుందని చాలామంది అంటారు. కేవలం యాపిల్ మాత్రమే ఇలా చేస్తుందా? మిగిలిన సంస్థలు ఇలాంటి ప్రమాణాలు పాటించవా? మరి యాపిల్ మాత్రమే విజయవంతంగా ఎందుకు ముందుకు సాగిపోతోంది? యాపిల్ విజయగాథ ఇప్పటికీ చాలా మందికి అంతుపట్టని విషయమే. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చరిత్ర మొదలుకొని యాపిల్ వ్యాపార సూత్రాలు, మేనేజ్మెంట్ ప్రణాళికలు సంబంధించి అనేక పుస్తకాలు కూడా వెలువడ్డాయి. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడమే యాపిల్ను ఇతరుల కన్నా ముందంజలో ఉంచగలిగిందన్నది మార్కెట్ను ఆరంభం నుంచి గమనిస్తున్న వారు చెప్పే మాట. నిజానికి వినియోగదారుల ప్రత్యేక వస్తువుల్ని రూపొందించే సంస్థలు ముందుగా ప్రజల కోసం వాటిని ఉత్పత్తి చేస్తే యాపిల్లో ఇంజనీర్లు ముందుగా వాటిని తమ కోసం తయారు చేస్తారట. సదరు వస్తువుని ముందుగా వాడేది కూడా ఆ సంస్థ అధినేతే. అంటే తాము అన్ని విధాలా సంతృప్తి చెందితేనే ఆయా ఉత్పత్తుల్ని వినియోగదారులకు అందించాలన్నది యాపిల్ ప్రధాన సూత్రం. అలాగే యాపిల్ ఉత్పత్తుల్ని వినియోగించడంలో వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది పడకూడదన్నది సంస్థ మరో సూత్రం. ఉత్పత్తుల వినియోగం ఎంత సరళంగా ఉంటే అంతలా ప్రజల్లోకి చొచ్చుకుపోవచ్చనేది యాపిల్ నమ్మే ప్రధాన వాణిజ్య సూత్రం. సంస్థ వ్యాపార ప్రయోజనాలతో పాటుగా వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకున్నందువల్లే యాపిల్ విజయ పరంపర అప్రతిహతంగా ముందుకు సాగిపోతుందన్నది చాలామంది అభిప్రాయం. కస్టమర్ ఫస్ట్ అనే వ్యాపార సూత్రాన్ని 100% అమలు చేస్తున్నందువల్లే యాపిల్ సంస్థ అగ్రగామిగా నిలుస్తుందనేది నిపుణుల వ్యాఖ్యానం. వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మొదలుకొని ప్రస్తుత సీఈఓ టిమ్ కుక్ దాకా సిబ్బంది అంతా యాపిల్ విజయ పరంపరలో భాగస్వాములే. 2011లో సీఈఓగా టిమ్ కుక్ బాధ్యతలు చేపట్టిన 6 వారాల తర్వాత అనారోగ్యంతో స్టీవ్ జాబ్స్ కన్నుమూశారు. ఏ లక్ష్యంతో యాపిల్ సంస్థకు అంకురార్పణ చేశారో వాటిని యథాతథంగా అమలు చేసే బాధ్యతను భుజాలకెత్తుకున్న టిమ్ కుక్ అందులో పూర్తిస్థాయి విజయం సాధించినట్టే చెప్పాలి. ఓ దశలో యాపిల్ సంస్థ ఆదాయాన్ని $6 బిలియన్ నుంచి $100 బిలియన్ చేర్చగలిగిన ఘనత టిమ్ కుక్దే.
నాడు టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో టిమ్ కుక్ ను చేర్చింది. భవిష్యత్ వ్యాపార విషయంలో ముందుగానే అంచనాకు వచ్చే టిమ్ కుక్ విస్తరణకు సంబంధించి ఎలాంటి అవకాశాన్ని వదులుకోలేదు. అందుకే చైనా లాంటి అతిపెద్ద మార్కెట్కు ప్రాధాన్యతనిస్తూ వచ్చిన టిమ్ కుక్ కన్ను ఇప్పుడు భారత్పై పడింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్గా ఉన్న యాపిల్ సంస్థ తమ వ్యవహార శైలిని మార్చుకుంటే మరింత ముందుకెళ్తుందనేది విమర్శకుల విశ్లేషణ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడలేదు. ఊరి మంచి కోసం గ్రామస్తులంతా కదిలారు. వెనుకబాటుకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న గ్రామాన్ని కేవలం 6 నెలల్లో అభివృద్ధికి చిరునామాగా మార్చారు. వారికి మంచి అధికారులకు కూడా అండ కూడా లభించింది. ఇంకేం, అన్నింటా 100కు 100% ఫలితాలతో ఊరి రూపురేఖలే మారిపోయాయి. అదే స్ఫూర్తితో మిషన్ భగీరథ ఫలితాలు పూర్తి స్థాయిలో పొందిన మొదటి గ్రామంగా నిలిచింది. చేయి చేయి కలిపి ఐకమత్యంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏమీ లేదని నిరూపిస్తున్న మరో ఆదర్శ గ్రామం మల్కాపూర్ కథ ఇది. మల్కాపూర్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలంలోని ఒక చిన్న పంచాయతీ. ఈ పంచాయతీ పరిధిలో కోనాయిపల్లి, హమ్నాపూర్. మొత్తం జనాభా సుమారు 2000. గ్రామజ్యోతిలో భాగంగా కలెక్టర్ రొనాల్డ్ రోస్ గతేడాది ఆగస్టులో ఈ పంచాయతీని దత్తత తీసుకున్నారు. గ్రామంలోని సమస్యలపై సమగ్ర విచారణ చేసిన కలెక్టర్ ప్రజా భాగస్వామ్యంతో వాటిని నివారించవచ్చని గుర్తించారు. దశాబ్దాలుగా కనీస వసతులు లేక వెనుకబాటుతనం అనుభవిస్తున్న గ్రామవాసుల్లో స్ఫూర్తి రగిలించారు. యువత, మహిళా సంఘాలను భాగస్వాములుగా చేస్తూ నీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, పేదరిక నిర్మూలన, సహజ వనరులు, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు ఇలా 7 కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ధికి మీరు కృషి చేస్తే మీ వెనుక నేను ఉంటా, మీకు కావలసిన సహాయం అందిస్తానని భరోసా కల్పించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏమంటే, సమస్యలు గ్రామ పంచాయతీవి, గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలవి, పరిష్కారం కూడా మనం పరిష్కారం చేసుకోవాలా. ఏవైతే పరిష్కారం సమస్యలు ఉన్నాయో అవి మన అధికారులు బహుశా విలేజ్ లెవెల్ కానీ, మండల లెవెల్ కానీ, లేక జిల్లా స్థాయి కానీ, లేకుంటే రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్తే ఆ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం అవుతాయి. ముందు తనమంటాము ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు గ్రామ స్థాయిలోనే పరిష్కరింపజేసుకుందాం అనేది చెప్పడం జరిగింది. మొదట బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా చేయాలని నిర్ణయించారు. శౌచాలయం లేని ఇంటి యజమానుల ఇళ్లకు వెళ్లి వారికి ఆ ఆవశ్యకత వివరించి ప్రతి ఇంటిలో నిర్మించుకునేలా చేశారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నా ప్రజలు వినియోగించుకోవడం లేదని గుర్తించి బహిరంగ మల విసర్జన అనర్థాలు వివరించారు. అయినా పరిస్థితి పూర్తిగా మారలేదు. అందుకోసం తర్వాత దిశగా పారిశుద్ధ్య కమిటీ సభ్యులు, మహిళలు, యువత ఉదయం 5 గంటల నుంచి ఈల వేసుకుంటూ గస్తీ తిరిగారు. బహిరంగ మల విసర్జన చేసిన వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అప్పటికి మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ శౌచాలయం వినియోగించడం ప్రారంభించారు. 100% బహిరంగ మల విసర్జన లేని గ్రామంగా నిలిపారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి విజిల్ బ్లోయింగ్ టీమ్గా విజిల్ వేస్తూ అందరినీ కూడా అలర్ట్ చేసేసి ఫైన్ సిస్టమ్ పెట్టేసి అందరినీ కూడా 2-3 డేస్లోనే వాళ్ళందరూ కూడా మరుగుదొడ్ల వైపు వెళ్లే విధంగా బహిరంగ మల విసర్జన లేనటువంటి గ్రామంగా వాళ్ళు తీర్చిదిద్దారు. దీనికి వాళ్ళకి ఇంకా వాళ్ళ యొక్క బలం మీద వాళ్ళకి నమ్మకం పెరిగింది. ఎంబీడీఓ సార్ విజిల్ కొనిచ్చిండు, అక్కడనే టాయిలెట్లకే పోవాలనేసి అందరికీ చెప్పినాం సార్. అందరూ ఇప్పటికీ యూజ్ చేసుకుంటున్నారు, మంచిగానే ఉంటుంది సార్. కరవుతో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామంలో 100% ఇంకుడు గుంతల నిర్మాణం 2వ లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. గ్రామస్తులు కొంతమందిని ఇంకుడు గుంతల నిర్మాణంలో ఆదర్శంగా నిలిచిన ఇబ్రహీంపూర్ పర్యటనకు తీసుకెళ్లారు. అక్కడ ఫలితాలు స్వయంగా చూపించారు. మల్కాపూర్లోనూ ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తవ్వుకోవాలనే సంకల్పం కలిగేలా చేశారు. నిర్ణయం ప్రకారం ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత తవ్వారు. ఇంట్లో వినియోగించిన ప్రతి చుక్క నీరు ఇంకుడు గుంతలోకి పంపడంతో పారిశుద్ధ్య సమస్య తీరింది. మురుగు కాలువలు ఎండిపోయాయి. ఎండిపోయిన బావుల్లో నీటి ఊట ప్రారంభమైంది. శౌచాలయాలు, ఇంకుడు గుంతల వల్ల కలిగిన ప్రయోజనాలు గుర్తించిన గ్రామస్తులు రెట్టింపు వేగంతో గ్రామాభివృద్ధి వైపు అడుగులు వేశారు. ఇంకుడు గుంతలు స్టార్ట్ చేసినాం. ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు చేసి ఊరిలో నీరు లేకుండా దాదాపు 100% ఇంకుడు గుంతల కార్యక్రమం కూడా అది కూడా సక్సెస్ అయిపోయింది పూర్తిగా. దానివల్ల దోమలేని గ్రామంగా మల్కాపూర్ అనేది
విజయవంతంగా అయింది. ఇంకుడు గుంతలు స్టార్ట్ చేసి 2 నెలలు అవుతుంది సార్. అంత ముందుకు అసలు బావిలో వాటర్ లేకుండా ఇంకుడు గుంతలు చేసిన తర్వాత కొద్దిగా డ్రాప్స్ పడడం స్టార్ట్ అయినాయి. తర్వాత ఒక వారం రోజుల తర్వాత మొత్తం వాటర్ వచ్చినాయి. తర్వాత మేము మా విలేజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం, యూత్ వాళ్ళందరికీ. తర్వాత ఇక వాళ్ళందరూ సార్లు చూడడం మొదలుపెట్టారు సార్. రోజు అధికారుల ప్రోత్సాహం, గైడెన్స్తో యువతరం గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. మేక్ మల్కాపూర్ అనే వాట్సాప్ గ్రూప్ రూపొందించారు. గ్రామస్తులు అధికారులను సభ్యులుగా చేర్చుకున్నారు. ఊళ్ళో ఏ పని చేయాలనుకున్నా అంతా సమావేశమై చర్చించుకుని నిర్ణయానికి వచ్చేవారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపుతో ప్రతి ఆదివారం ఉదయం గ్రామంలో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నారు. గ్రామాన్ని మొత్తం చెత్తరహిత గ్రామంగా రూపొందించారు. దీనికోసం ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. గ్రామాన్ని 6 భాగాలుగా విభజించారు. శనివారం సాయంత్రం గ్రామస్తులు సమావేశమై గ్రామంలో ఎక్కడ స్వచ్ఛ భారత్ నిర్వహించాల్సిన అవసరం ఉందో చర్చించుకుంటారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆదివారం ఉదయం ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నారు. చెత్త సేకరణకు 2 కార్మికుల్ని ప్రత్యేకంగా నియమించుకున్నారు. దుకాణాలు వంటి ఎక్కువ చెత్త వచ్చే ప్రాంతాల్లో ప్రత్యేకంగా బుట్టలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎక్కడైనా చెత్త కనిపిస్తే చూసిన వ్యక్తి వెంటనే సమీపంలోని బుట్టలో వేసే స్థాయికి వీరి చైతన్యం పెరిగింది. తడి చెత్త సపరేట్, పొడి చెత్త సపరేట్ చేస్తున్నాం సార్. ఒక డంప్యార్డ్లో దాన్ని తడి చెత్తని అనేది మనం మళ్ళీ ఎరువుగా తయారు చేసుకొని పొలాలకు వాడుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం సార్. ఇంటింటికి 2 తడి చెట్టుది పొడి చెట్టుది బుట్టలు ఇచ్చిర్రు. అవి అందులో వేస్తుర్రు. వాళ్ళకు నెలకు 10 రూపాయలు ఇస్తున్నాము. ఇంటింటికి ఇస్తున్నాము కంపల్సరీ. చెత్త మాత్రమైతే ఉంటలేదు, ఇళ్లలో ఉంటలేదు, బయట ఉంటలేదు. పరిశుభ్రత సాధించిన గ్రామస్తులు పచ్చదనంపై దృష్టి పెట్టారు. హరితహారం స్ఫూర్తితో ఎండలు మండిపోతున్నా ఫిబ్రవరిలో గ్రామంలో రోడ్ల పక్కన 500 మొక్కలు నాటుకున్నారు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కరవు, ఎండ తీవ్రతలోనూ ఒక్క మొక్క కూడా చనిపోకుండా కాపాడుకున్నారు. రోజూ బిందెలతో నీళ్లు పోసి బతికించుకున్నారు. మొక్కలపై వీరికి ఉన్న ప్రేమ గుర్తించిన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి నీటి ట్యాంక్ను సమకూర్చారు. నెలల వ్యవధిలోనే మొక్కలు ఏపుగా ఎదగటం చూసి ఉత్సాహంగా వేసవిలోనూ ప్రతి ఇంటికి 5 పండ్ల మొక్కలు నాటుకున్నారు. జూన్లో ప్రతి ఇంటికి 5 పూల మొక్కలు నాటుకోవడంతో పాటు గ్రామంలో పొలాల గట్లపైన 50,000 మొక్కలు నాటుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. గ్రామాన్ని హరితవనంగా మార్చుకోవడమే కాక హరిత విద్యుత్ వైపు అడుగులేస్తున్నారు. సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకున్నారు. కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ప్రోద్బలంతో ఓ పరిశ్రమ తమ సామాజిక బాధ్యతగా మొదట 50 సౌర విద్యుత్ దీపాలు అందించింది. గ్రామస్తుల చైతన్యం చూసిన పరిశ్రమ ప్రతినిధులు మరో 50 వీధి దీపాలు ఇచ్చింది. వాటి ఏర్పాటులోనూ గ్రామస్తులు తమ వంతు పాత్ర పోషించారు. రాత్రి సమయంలో సర్వే నిర్వహించి మరీ దీపాలు ఎక్కడ పెట్టాలో గుర్తించారు. స్తంభాలు నిలపడం కోసం గుంతలు తవ్వడం, దీపాలను ఆయా స్థలాలకు తరలించడంలో తమ వంతు సాయం అందించారు. అసలు మాలుమూల ప్రాంతం కాబట్టి మాకు కరెంటు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. సబ్స్టేషన్ రావడము, మళ్ళీ అట్నే మాకు ఇప్పుడు సోలార్ లైట్లు కూడా మన 100 పంపడం జరిగింది కలెక్టర్ సాబు. అది కూడా మనకు ఇబ్బందికరంగా ఉండే చోట్లనే కరెంటు సోలార్ లైట్లు బిగిస్తూ అది కూడా గ్రామ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథలో మల్కాపూర్కు ప్రత్యేక రికార్డులున్నాయి. ఆ పథకంలో భాగంగా 100% నీటి సరఫరా చేసిన మొదటి గ్రామంగా రికార్డు సొంతం చేసుకుంది. గ్రామస్తులంతా కలిసి ఒక్కరోజులోనే గ్రామం అంతర్గత గ్రిడ్ పనులు పూర్తి చేసి మొత్తం నల్లాలు బిగించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఈ రికార్డు నెలకొల్పాలని గ్రామస్తులంతా నిర్ణయించుకున్నారు. గ్రామస్తులంతా జాతరగా కదిలి శ్రమదానం చేసి ఒక్కరోజులోనే గ్రామంలో భగీరథ పనులు పూర్తి చేశారు. గుంతలు తవ్వడం, పైపులు పరవడం, నల్లాలు బిగించడం ఇలా అందరూ కలిసికట్టుగా శ్రమదానం చేసి గ్రామంలోని ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చారు. గోదావరి నీళ్లు తమ ఇళ్లకు తెచ్చుకున్నారు. ఇన్ని లక్ష్యాల సాధన తర్వాత మల్కాపూర్ను అక్షరాస్యతలోనూ 100% నిలపాలని నిర్ణయించుకున్నారు. విద్యా కమిటీ సభ్యులు గ్రామంలో సర్వే చేసి 264 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. వారిని అక్షరాస్యులుగా మార్చడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. ప్రతి సభ్యుడు 15 నుంచి 18 మంది బాధ్యత తీసుకున్నారు. వారికి చదువు ఆవశ్యకత వివరించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దటమే వీరి లక్ష్యం. గ్రామంలో అవగాహన ర్యాలీలు, ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. మార్చి నెలలో జరిగిన వయోజనుల విద్యా అర్హత పరీక్ష రాయడం కోసం ప్రజలు పెద్ద ఎత్తున కదిలి రావడమే విద్యా కమిటీ కృషికి నిదర్శనం. మార్చి 20 తారీఖు నాడు NIOS ఎగ్జామ్కి యూత్ వాళ్ళందరం కలిసి ఎగ్జామ్ కంటే ముందు 2 రోజుల ముందే ర్యాలీ తీయించడం జరిగింది. వాళ్ళకందరికీ ఎగ్జామ్ గురించి బాగా అవగాహన కల్పించి మార్చి 20వ తేదీన ఎగ్జామ్ రాయించడం జరిగింది. ఒక్కోటి సాధిస్తూ ముందుకు వెళ్తున్న మల్కాపూర్ గ్రామాభివృద్ధి కమిటీల సాయంతో మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకుంటోంది. పేదరిక నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాల అర్హుల ఎంపికకు, వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో ఖరీఫ్ నుంచి పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేయడానికి సిద్ధమవుతున్నారు. సహజ వనరుల కమిటీ గ్రామ పరిధిలోని పొలాల గట్లపై
40,000 మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గ్రామానికి ఓవైపున 2 ఎకరాల విస్తీర్ణంలో గుట్ట ఉంది. దీన్ని మెట్రో నగరాలకే పరిమితమైన రాక్ గార్డెన్లా రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులతో సర్వే నిర్వహించారు. గ్రామస్తులు ఆహ్లాదం కోసం ఇక్కడ పార్కు అభివృద్ధి చేస్తున్నారు. మల్కాపూర్ అభివృద్ధి చూసి పక్క గ్రామాల ప్రజలు స్ఫూర్తి పొందుతున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం సొంత ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. మరోవైపు 6 నెలల క్రితం వరకు వెనుకబాటుకు చిరునామాగా ఉన్న ఊరు ఇప్పుడు రోల్ మోడల్గా నిలిచింది. తమ గ్రామాలను ఇదే విధంగా అభివృద్ధి చేసుకోవాలన్న ఆశయంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు మల్కాపూర్ సందర్శిస్తున్నారు. మన జిల్లాలో ఇబ్రాహీంపూర్ తర్వాత మల్కాపూర్ దాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున మన మీడియా కవరేజ్ కూడా రావడం జరిగింది. ఎస్పెషల్లీ వాళ్ళు ఆ మరుగుదొడ్లు మరియు సోక్ పిట్స్, ఎండిన బావిలు నీళ్ళు రావడం అవన్నీ చూసుకుని వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఇతర ప్రతినిధులు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. అవి కాకుండా నిజామాబాద్ కలెక్టర్ కానీ, లేకపోతే మనకు ఆదిలాబాద్ కలెక్టరు, నల్గొండ నుంచి జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యేస్ వాళ్ళ బృందం, వరంగల్ నుంచి ఎమ్మెల్యేలు జాయింట్ కలెక్టర్ వాళ్ళ బృందం, వీళ్ళందరం కూడా కరీంనగర్ నుంచి రావడం, ఇట్లా చాలామంది వచ్చి చూసుకొని ఇంత మంచి బాగా ఉందని చెప్పడం. దీన్ని చూసుకుని మిగతా గ్రామ ప్రజలు, పక్క ఉన్న వాళ్ళు కొనాయిపల్లి కానివ్వండి, వెంకటాయపల్లి కానివ్వండి, ఇవి కాకుండా మిగతా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళు కూడా మేము కూడా ముందుకు వస్తామని జిల్లా మొత్తం కూడా ఇది ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని చెయ్యి చెయ్యి కలిపి ఐక్యమత్యంతో సాధిస్తున్న మల్కాపూర్ గ్రామస్తులు అందరికీ ఆదర్శనీయులు. ప్రతి గ్రామం ఈ స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుందాం. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో క్రాంతికుమార్, ఈటీవీ న్యూస్, మల్కాపూర్. మరిన్ని విభిన్న అంశాలతో మరో 5 సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.